దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సంతోషంగా ఉన్నవాళ్ళు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక 3 సార్లు గట్టిగా ప్రభుని మహిమపరచండి. సంతోషము. ఈ సంవత్సరము కూడా ఈ రక్షణ సువార్త మహాసభలలో దేవుని మాటలు అందించటానికి అల్పుడను దౌర్భాగ్యుడును ఎందుకు పనికిరాంటి వాడినై ఉన్న నన్ను ప్రభు ఏర్పరచుకున్న విధము కొరకై దేవునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రేమతో నన్ను ఆహ్వానించిన గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, అలాగనే దైవ సేవకులకి, స్టీఫెన్ పాల్ అన్నగారికి, అలాగనే రమేష్ అన్న గారికి, కూడి వచ్చిన దైవ సేవకులు 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. చక్కటి ఆడియో సిస్టమ్ కూడా పెట్టిన సోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. చక్కగా కీబోర్డ్ ప్లే చేసిన తమ్ముడికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నది అని విశ్వసించిన వారు ఒకసారి గట్టిగా ఆమేన్ అనండి. వెరీ గుడ్. వేదికను ఎక్కుతున్నప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుడి స్థలంలో సంచరిస్తున్నది అనుభవించగలిగాను. హల్లెలూయా. నిశ్చయముగా ఏదైనా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. అనేక మందిని ఆయన గాయపడిన హస్తము చేత ఈ రాత్రి ఆయన తాకబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు విశ్వసించండి. మీరు ఏ అనారోగ్యంతో వచ్చినా ఇక్కడ నుండి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి సాగనంపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సభల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి స్టీఫెన్ పాల్ అన్న గారు వేదిక మీద ఫ్లెక్సీ కావాలి, వాక్యం కావాలని అడిగారు. ఒక 3 దినాలు ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని నేనే ఇచ్చాను. చదవండి ఒకసారి. ఆమెనని కూడా మీరే అనండి. మళ్ళీ దానికి మళ్ళీ ఒక పని మనిషిని పెట్టానా? నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. ఈ ముగింపు కూడికలో నా ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మన వాక్య ధ్యానములోనికి ప్రవేశించుదాం. చదవండి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వాక్యం. నీ రాజ్యము కాదు, నీ రాజు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి కీబోర్డిస్ట్ మళ్ళీ వస్తారా? ఏమిటి వస్తారా? కాస్త గొప్ప నేను కూడా పాడుతాను. వీళ్ళు పాడిన అంత చక్కగా పాడలేను కానీ ఉదరా బదరా పాడుతాను. వెళ్ళరండి. ఇప్పుడే పాడనులే, మీరు వెళ్ళరండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నా ప్రియులరా, కుల మత వర్గ భేదములు లేకుండా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి
తప్పకుండా కోరిక అనేది ఉంటుంది. అది క్రైస్తవులని కాదు, హైందవులని కాదు, ఇంకొక మతస్థులని కాదు, లేకపోతే వేరే జాతికి చెందిన వారిని కాదు, వేరే కులానికి చెందిన వారిని కాదు, వేరు పట్టణానికి, వేరు తాలూకాకు, లేకపోతే వేరే జిల్లాకు, లేకపోతే వేరే దేశానికి చెందిన వారిని కాదు. కానీ మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి కోరిక అనేది తప్పకుండా ఉంటుంది. మరి మనం కూడా మనుషులం కాబట్టి మనకు కూడా కోరికలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి కూడా. కోరిక అంటే ఆశ. గొప్ప దైవ సేవకులు చెప్పారు ఏంటంటే, ఆశ పడకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆశ ఉండాలి. ఆ ఆశను బట్టే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. మీకు చిన్న మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాను. నాకు పెద్దగా దేనికి ఆశపడేవాడిని కాదు, పెద్దగా దేన్ని లక్ష్యం చేయను. నాకు అది కావాలి ఇది కావాలి ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు వరకు అడగలేదు, ఇంకా అడగను కూడా. దానికి ఉదాహరణ స్టీఫెన్ పాలన్న గారు. ఏమన్నా సరే అని చెప్పి ఒక గ్రామానికి వర్తమానానికి పిలిస్తే వెళ్ళాను. నేను ఈ మాట చెప్పేది ఎవరో విన్నారు యూట్యూబ్లో. ఆ మాట పిలిచి నన్ను పిలుచుకున్నారు వర్తమానానికి. ఏమి ఆశపడేవాడు కాదు, కానీ 3 రోజుల సభలకి 3 రోజులు పప్పుషారు పెట్టి అల్లాడిచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు గ్యాస్ టేబుల్ సంపాదించుకొని వెళ్ళా. నాకు అప్పుడు అర్థమైంది, నిజంగా ఆశ పడకపోవటం కూడా తప్పే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకేమో కొంతమంది హక్కుగా అడుగుతారు. అప్పుడు అర్థమైంది విషయం, మాకు అది కావాలి ఇది కావాలని. పోనీయండి, అది విడిచిపెట్టండి. అయితే ఖచ్చితంగా కోరిక అన్నది ఉండాలి. మనం కూడా కొంతమంది దినానికి 3 పూట్ల ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 1 పూట ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థన లేకపోయినా కనీసం రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కేటప్పుడన్నా ప్రభువా ఏ దెయ్యం దొక్కకుండా కాపాడు ప్రభు అనే ప్రార్థన అన్నా ఖచ్చితంగా చేస్తారు. ఆ ప్రార్థన కూడా లేకుండా ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? చేతులు ఎత్తండి, ఒక కొబ్బరికాయ కొడదాం వాళ్ళకి. ఖచ్చితంగా ఈ ప్రార్థనను ఖచ్చితంగా చేస్తారు. ఏం ప్రార్థన? అయ్యా పడుకున్నాను, ఏ దెయ్యాలు దొక్కకూడదు. రాత్రంతా కెరూబులు, శరాపులు, 24 పెద్దలు, మిఖాయేలు, గాబ్రియేలు అందరు నా చుట్టూ పెట్టు, నువ్వు మాత్రం తలకన్నే ఉండు అని ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అంటే మీరు గమనించండి, మన ప్రార్థన ఎంత ప్రార్థన అయినా, ఎన్ని మార్లు చేసే ప్రార్థన అయినా ఖచ్చితంగా ప్రార్థనలో కోరిక అన్నది ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. కోరిక లేకుండా ప్రార్థన ముగించం. ఖచ్చితంగా మనము చేసే ప్రతి ప్రార్థనలో ఏదో ఒక కోరిక. ప్రభువా నాకు ఉద్యోగము దయచేయమనైనా, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు బాగుపడాలనన్నా, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలనన్నా, లేకపోతే నా కుమారుడికి పెళ్లి చేయాలనన్నా, లేకపోతే ఇలాంటి సభలు పెట్టాలనన్నా, ఏ రీతిగా ఏ ప్రార్థన చేసినా ఖచ్చితంగా ప్రార్థనలో కోరిక ఉంటుంది. కోరిక లేకుండా ప్రార్థన ముగించబడదు. ఖచ్చితంగా ఆ ప్రార్థనలో కోరిక ఉంటుంది, ఉండాలి కూడా. ఈ దినమంతా నన్ను కాపాడు ప్రభు అన్నది ఒక కోరికే. ఉద్యోగానికి వెళుతున్నాను ప్రభు, నాకు ఏ అపాయము రాకుండా నన్ను భద్రపరచు అన్నది ఒక కోరిక. మొత్తం మీద కోరిక లేకుండా ఏ ప్రార్థన ముగించబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు మన కోరికలన్నీ కూడా మనం ఎవరితో చెప్పుకుంటామంటే దేవునితో చెప్పుకుంటాం. మన కోరిక దేవుని సన్నిధిలో చెప్పుకుంటాం. మన ఆశ దేవునితో చెప్పుకుంటాం. మన బాధలు దేవునితో చెప్పుకుంటాం. మన శరీర అనారోగ్యము దేవునితో చెప్పుకుంటాం. అంటే ఈ కోరికలు ప్రభువా తీర్చువాడవు నీవే, నా కోరికలు మీరు తీర్చండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. అయితే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇంతకాలము మీరు నా మీద కోరికలు పెట్టారు, అయితే ఈ రాత్రి
నేను మీ మీద కోరిక పెడుతున్నాను. అది ఏంటంటే మీ సౌందర్యమును నేను కోరుతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ సౌందర్యము నేను కోరుతూ ఉన్నాను. ఎంతవరకు మీకు 40 ఏండ్లు అయ్యి ఉండొచ్చు, 50 ఏండ్లు అయ్యి ఉండొచ్చు, 60 ఏండ్లు అయ్యి ఉండొచ్చు. మీరు ఎన్నో కోరికలు దేవుడి సన్నిధిలో పెట్టారు. ప్రభువా నాకు అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి, వివాహం జరిగించండి, గర్భఫలం ఇవ్వండి, మా పిల్లలు చదువుకునేదానికి ఆర్థిక సహాయం చేయండి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి, అప్పుల సమస్యలు తొలగించబడాలి, సహాయం చేయండి, ఉద్యోగం కావాలి, మీరు సహాయం చేయండి, శరీర బలహీనత నుండి స్వస్థపరచండి, మమ్మల్ని బ్రతికించండి అని కుప్పల తెప్పల కోరికలు నువ్వు దేవుడి మీద పెట్టి ఉన్నావు. అయితే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను నీ మీద ఒక కోరిక పెడుతున్నాను, అది నీ సౌందర్యం నేను కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం కోరుతున్నాడు ఈ రాత్రి అంటే, నీ దగ్గర ఉన్న బంగారము, వెండి, ధాన్యములో, నవరత్నములో కాదు, కానీ నీ దగ్గర ఆయన నీ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తాను. మనకు మూల పురుషుడై ఉన్న ఆదాము గారికి ఒక గాఢ నిద్ర కలుగజేసి, ప్రక్కలో ఒక గాయాన్ని కలుగజేసి, ఎముకను తీర్చి, ఆ ఎముకను ఒక స్త్రీగా, అవ్వనిగా ప్రభు సృష్టించి, ఆదాముకి తోడుగా లేకపోతే చాటి అయిన సహాయముగా దేవుడు అవ్వనిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, ఆదాము మొదట ఒంటరిగానే సృష్టించబడ్డాడు. అయితే ఆదాము అవసరతలు, ఆదాము కోరికలు గుర్తెరిగిన దేవుడు ఇక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి అతని కోరికను తీర్చాడు. స్తోత్రం కలుగును గాక. మంచి చక్కటి అందము కలిగిన స్త్రీని, మొట్టమొదటి స్త్రీని దేవుడు సృష్టించి ఆదాము దగ్గరికి పంపించాడు. రెండో మాట చెప్తా. యాకోబు ఒక సౌందర్యము కలిగిన స్త్రీని కోరుకున్నాడు. ఎవరు? రాహేలు. మామగారు అన్నారు, ఈ సౌందర్యము నీకు కావాలి అని అంటే నీవు 7 సంవత్సరములు కొలువు చేయాలి అని అన్నాడు. 7 సంవత్సరములు యాకోబు కొలువు చేసిన తర్వాత వివాహం జరిగింది. జగన్నాటక సూత్రధారుడు యాకోబు. ఎప్పుడు పెట్టాడు పెళ్ళి? మనం ఎప్పుడు పెడతాం పెళ్ళి? ఎర్రటి ఎండకి పెడతాం. 10 గంటల 30 నిమిషాలకని పత్రికలు వేస్తామా? పాస్టర్ గారేమో వచ్చి, ఆకలికి అప్పుడే షుగర్ బీపీలు కదా, అల్లాడిపోయి వణికిపోతా ఉంటే వీళ్ళు అప్పుడు లింగి 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 లింగమంట సిద్ధపడతా పోతారు. చిన్న ఎప్పుడు 2 గంటలకు స్టేజ్ మీదకి. అయినా స్టేజ్ మీదకి వచ్చిన కుదార్థంగా చేయనిస్తారా? కాలే అంటే ఆరిపోతుంది. మాది అంటారా లేటు, మేము వచ్చి కూర్చుంది ఎప్పుడేడా ఏమంటే అంటే ఇప్పుడు పగుల్లో పెట్టుకుంటాం బంధువులు, రక్త సంబంధులు అందరూ పిలిచి. కానీ యాకోబుల మామ లాభాన్ని ఎప్పుడు పెట్టిండు తెలుసా? మధ్యరాత్రి పెట్టిండు. గంట సేపు అయితే మీ మొహాలలో అన్ని హీరోయిన్లు, అన్ని యాక్టర్లు వచ్చిపోతారు. మొహాలు అన్ని వికారాలు అయిపోతాయి. పై కళ్ళు పైకి, కింద కళ్ళు కిందికి. బట్టలకి పెట్టి క్లిప్పులు పెట్టిన ఆగం ఇంకా రెప్పలు అట్ట అయిపోతాయి. మధ్యరాత్రి పెళ్లి పెట్టాడంటే ఎంత ఆలోచనతో పెట్టాడు చూడండి. మధ్యరాత్రి పెళ్ళి అయిందా, ఇటు కూర్చుండే యాకోబు ముసుకేసుకుని మామగారి దగ్గరకు పోతాడు. కాఫీ, మామయ్య కాఫీ. ఏనా ఓయ్ ఎక్కడున్నానమ్మా, నా పండురా. ఏంది రాత్రి పెళ్ళికి ముసుకేసుకున్నావు కానీ మరి ఇప్పుడు ఎందుకు ముసుకితి అని చెప్పి తీస్తే గుడ్డిది. ఎవరు? లేయా. మామగారు ఎంత అన్యాయం చేశారు మామగారు, నా కొంప ముంచారు కదా మామగారు, నేను కోరుకున్నది ఏంటి, నువ్వు నాకు చేసింది ఏంటి, అన్యాయం చేశావు. నోర్బాయ్, ఎదవేష లేకుండా. పెద్ద పిల్లలు పెళ్లి పెట్టుకొని చిన్నపిల్లలు పెళ్లి చేస్తారంటారా? నేను కోరుకున్నది రాహేలే కదా. ఓకే రైట్, నీవు కోరుకుంది కాబట్టి మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు. 14 సంవత్సరములు కొలువు చేస్తే తాను కోరుకున్న సౌందర్యము కలిగిన స్త్రీ యాకోబును పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క గాయమును అనుభవించిన ఆదాముకి
తాను కోరుకునక మునిపే దేవుడు సౌందర్యము కలిగిన స్త్రీని దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచాడు. 14 సంవత్సరములు కొలువు చేసిన యాకోబుకి తాను కోరుకున్న ఒక సౌందర్యము కలిగిన ఒక వధువుని దేవుడిచ్చినాడు. అది మాత్రం కదా, 14 సంవత్సరాలకి కోరుకున్న ఒక భార్య కాదు, ఒకటికి ఆఫర్, ఒకటి అడ్వాన్స్ బోనస్. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే తను కోరుకున్న కోరికను మొత్తం మీద దేవుడు తీర్చినాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక్క గాయమును అనుభవించిన ఆదాముకి తాను కోరుకొనక మునిపే అతనికి ఇష్టమైనట్లుగా ఒక వధువుని సిద్ధపరిచి పంపించినాడు దేవుడు. యాకోబు 14 సంవత్సరములు కొలువు చేసి కష్టపడ్డాడు గనుక తాను కోరుకున్న భార్యను దేవుడు, సౌందర్యము కలిగిన భార్యను దేవుడు యాకోబుకి అనుగ్రహించినాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, పరమ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పెళ్లికి సిద్ధపరచబడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆ పెళ్లి కుమారుడితో నిలవబడి జతగా పెళ్లి చేసుకునేదానికి ఒక వధువు భూమి మీద సిద్ధపరచబడుతూ ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక వధువు సిద్ధపరచబడాలి. ఆయనతో పరమ పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి వివాహమున కొరకై ఒక వధువు, ఒక సౌందర్యము కలిగిన వధువు ఈ భూమి మీద సిద్ధపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రభు అంటున్నాడు, ఈ రాజు నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఎందుకని? తను వివాహము చేసుకోవాలని. నేను అంటాను, ఒక గాయము పొందిన ఆదాము తన కోరుకొనక మునిపే సౌందర్యము కలిగిన స్త్రీని తన భార్యగా పొందుకోగా 14 సంవత్సరములు కొలువు చేసిన యాకోబు తన కోరుకున్న వధువుని, సౌందర్యము కలిగిన వధువుని భార్యగా పొందుకొనగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవడు? ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే నిలువెల్ల గాయపరచబడ్డాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు తమ స్వరక్తమును కార్చి వెళ్ళిపోయాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అంటే ఆయన చివరి బట్టు రక్తము నీ రక్షణ కొరకు ఆయన కార్చున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే నీ కొరకే బలియాగముగా మార్చబడ్డాడు. ఆయన ఏం చేశాడంటే నీ కొరకే సమాధి చేయబడ్డాడు. ఆయన ఏం చేశాడంటే నీ కొరకే సమాధిని చీల్చి పునరుద్ధాండై లేచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన అంటే నీ కొరకు సమస్తమును చేశాడు. పక్కలో ఒక గాయమును అనుభవించిన ఆదాముకి తన కోరు కొనక మునిపే వధువుని సిద్ధపరిచి సౌందర్యముతో తన యొద్దకు పంపించినాడు దేవుడు. 14 సంవత్సరములు కొలువు చేసిన యాకోబు తను కోరుకున్నట్లుగానే తన భార్యను తనకిచ్చినాడు దేవుడు. అయితే నీ కొరకు నా కొరకు తన జీవితమునే పోగొట్టుకొని తన్ను తాను తగ్గించుకొని తను నిలువెల్ల గాయపరచబడి తన స్వరక్తమునంతా దారలుగా పోసిన ఆ దేవునికి ఎంత సౌందర్యము కలిగిన వధువు లేకపోతే సంఘము కావాలి? ఇప్పుడు మీరు చెప్పండి, సౌందర్యమును ప్రభు కోరుకోవట్లే ఏమన్నా తప్పుందా? చెప్పరేందండి? ఈ పెళ్లి పెత్తనాలు కాడికి పోవాలి. ఈడేమో పట్ట పగులు కూడా కొంచెం డిమ్ముగానే కనపడుతుందా? ఎర్రటి అమ్మాయి కావాలంటాడు. యాడికి పోదాం? పెయింట్ కొట్టాలి. ఇంకా వీళ్ళు పెద్దలు నాకు అప్పుడప్పుడు ఫోటోలు పంపించి మా పిల్లోడయ్యా చూడయ్యా ఎక్కడ నువ్వు పోతుంటావు కదా నువ్వు చూడయ్యంటే నాకు ఈ పని సర్లే మొత్తం మీద మనోళ్ళు కాదా అని చెప్పి చూద్దామని చెప్పి చూస్తే మనము వీళ్ళకి తగినట్టుగా చూస్తామా? అమ్మో ఈడు అలివిగానోడు షెడపురుగీడు, ఈడు అస్సలు కాంప్రమైషన్ అవ్వడు అన్నా. అంత బాగుందే కానీ వెనకేంది అంతే ఉంది. ఏంటిది? జుట్టు. మరి ఏం చేసుకుంటారు? వాడు సంగతే చెప్తా. ఎట్లే బాగా కింద దాకా ఎంటికలు ఉందని చేసుకున్నాడా, తెల్లారి చూస్తే తీసి శీలకు మాటిచ్చి పెట్టింది. అన్నా మోసపోయాలల్లా, అన్యాయం అయిపోయాలల్లా, అన్నా ఇట్లా అయిపోయా. మరి ఒరే నువ్వే స్తోత్రదారుడు అయితే ఆయమ్మి దేవుడు అంట అట్ట కడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అదే అంటున్నాడు, నేను కాబట్టి నీతో చేస్తున్నా. నేను పుట్టినప్పటి నుంచి ఉంటుంది ఈ మాట. ఇంకొకరు అయితే దేవుడు తెలుసు కరెక్ట్ ఎవరిని ఎక్కడ కలపాలి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈడు అసలు పగుల్లోనే కనపడ్డాడు. రాత్రుల్లో కనపడితే పిల్లలు అదురుపోయి చేస్తారు. సగంగానే శవమురు ఇంట్లో ఇళ్ళకి తిరుగుతుంది అని చెప్పి అల్లాడిపోతుంటారు. ఈడు ఎర్రగా ఉండాలి, సన్నగా ఉండాలి, ముక్కు శలక ముక్కు ఉండాలి, గిచ్చితే రక్తం రావాలి, కుష్ఠరోగం హాస్టల్కి వెళ్ళాలి. ఏమండి ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎట్లుంటారండి? అసలు మా సేవకులకు మామూలు పరీక్షలు కాదండి ఇవన్నీ. నేను రానో పెళ్ళ పెత్తనానికంట, వదులుతారా? వదిలిపెట్టరు. మీరు రావాలి పాస్ గారు, మీరు చూసి ఓకే చెప్పితే ఇంక తిరుగులేదంటారా? సరే ఈ మాట నమ్మి వెళ్ళి కూర్చుంటాం. ఈడేమో ఆ పిల్లని చూసిందే ఈడు పడిపోతారు. అప్పటికే నేను ఇటు కూర్చుంటా, వీళ్ళ అంకులు ఆంటీ అటు కూర్చుంటుందా, కూర్చున్నప్పటి నుండి ఫాస్ట్గా చూసినవా? చూశానమ్మా. మీరు నచ్చిందా? నచ్చిందమ్మా. కాసేపు ఆగి కాఫీ తాగినాక బాగా చూసినవా? బాగా చూడటం ఇంక బాగేంది, ఇంక మళ్ళీ బాగా అట కాదు గారు, మీరు బాగా చూడండి. అమ్మా బాగా చూసినాను, నాకు ఓకే. మీ కుమారుడు కూడా ఓకే. వాడు ఆల్రెడీ ఇప్పటికే వాడు మైకంలో ఉండవు, వాడు ఇంకా లేలా, వాడు కూడా ఓకే, కుదిరింది చేసేయండి నేనంటే, పాస్టర్ అని పెద్ద మనిషిని నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావే అబద్ధ. కారులో పోతా, పాస్టర్ గారు చూసినవా? పెడకాలు తన్నుదన్నత ఇంకా నాకు ఆత్రం వచ్చిందంటే, చూసిన 3 సార్లు అడితే మళ్ళీ ఏం చూసినావు నువ్వా? ఏం చూసినావు? ఏం చూసింది ఏందమ్మా? ఇంక ఎత్తు చూతిని, మొహం చూతిని, ఇంకేం చూడాలంటే ఆ అమ్మి కాలు చూసినవా? ఇంకా పనిలే నాకు. కాలు చూసినవా? ఏందమ్మా ఏమైందమ్మా కాలు అంటే, కాలు ఎట్టు పెట్టింది. అయితే కాలు ఎట్టు పెడితే కాపురం ఎట్టు అవుద్దంట. మాడు మీద కొడతా, పెద్దదాని అని చూడను, నాకు కోపం టెన్షన్ ఎక్కువ. నాకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొత్తమే మనం ఏమనుకుంటామంటే వచ్చే వధు మనం ఎట్టుందో అది 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 లెక్కలే. వచ్చే అమ్మాయి ఎట్టుండాలి? ఎర్రగా ఉండాలి, సన్నగా ఉండాలి, చిలక ముక్కు ఉండాలి. అమ్మో, అసలు పగుల్లోనే నిన్ను కాసేపు చూడలేం కదరా. మరి నీకే అంత సౌందర్యం కలిగిన అమ్మాయి కావాలంటే ప్రభు ఎవరండి? ఎవరైనా నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకరోజు దైవజనులు యేసన్న గారు చెన్నైకి రికార్డింగ్ అయిపించుకునేసి వస్తున్నాడంట. వస్తున్నప్పుడు బైపాస్లలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. పండగ కాలం అది. వర్షం వచ్చింది, వర్షం రాగానే రంగంతా కారిపోయింది, మొహం మీద అంతా మట్టి కదండి కరిగిపోయింది. అవి ఏంటారంటే వాళ్ళ పండగ దేవుళ్ళు మరి వర్షం పడితే కరిగిపోయింది అన్నమాట. వర్షం పడితే వర్షం కాపాడుకోలేకపోతుంది, దేవుడు అయిపోతుంది, మొహాలు ఎత్తి వికారంగా ఉంది. అయితే నా ప్రభు ఎవరు తెలిసిన? ఆయన ముఖ కాంతి కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగినది. హల్లెలూయా. అప్పుడు రాశాడు ఈ పాట, నీ ముఖము మనోహరము అనే పాట. ఆయన ఎవరండి? ఎప్పుడో పాతకాల పాట. ఎంతో సుందరుడమ్మ తాను. ఒక మొక్కే నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాట మొత్తం తెలియదు. అయితే నా ప్రేమల దేవుని బిడ్డలారా, ఎంత సౌందర్యం కలిగిన వాడండి. మన ఆశ, మన తపన, కోరిక అంతే ఏంటంటే ఆ ముఖాన్ని మనం చూడాలి ఎట్టన్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
మరి మీకేం ఆశ ఉంది? పొద్దున్న లేచిందే మీ బావగారి మొహం చూడాలని ఆశ ఉందేమో కానీ నాకు తెలియదు. కానీ నాకైతే ఎట్లాగైనా ఆ యేసు ప్రభు వారి మొహాన్ని ఒకసారైనా చూడాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఏంటి మన ఆశ, మన తప్పులంటే ఆయన ముఖాన్ని చూడాలి. ఎందుకంటే అసలైన సౌందర్యవంతుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఆయన సౌందర్యము కలిగిన వాడు, సుందరవంతుడు ఆయన. ఏమి లేని నీకే అంత సౌందర్యం కలిగిన వధువు కావాలన్నప్పుడు మరి అసలైన సౌందర్యవంతుడు ఆయన ఎంత సౌందర్యము కలిగిన వధువును కోరుకుంటాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. రాత్రి సాదా సోదా సౌందర్యము కాదు, ఆయనకు సరిపోయే సౌందర్యం. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. తాను వివాహము చేసుకునేదానికి ఒక మంచి వధువును, సౌందర్యము కలిగిన ఒక వధువుని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన నీ యొద్ద సౌందర్యమును కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకొరకంటే ఆయన పెండ్లి కుమారుడిగా సిద్ధపడి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఏ సౌందర్యము కలిగిన సంఘము ఆయనతో నిలబడగలిగే సౌందర్యముతో ఉంటుందో ఆ సంఘముతో ఆయనకు వివాహము జరగబోతుంది. అదే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. ఆమేన్. ఎవరు అంటే ఆయన సౌందర్యముతో సరిపోయే సౌందర్యము కావాలి. అవునా కదండి? డిగ్రీ హోల్డర్ చదువుకుంటే డిగ్రీ హోల్డర్ ఉన్న అమ్మాయి కావాలి, లేకపోతే అలీక్ అవుతారా? ఆహా, నో కాంప్రమైషన్. సొంతిల్లు ఉన్న అబ్బాయి అంటే సొంతిల్లు ఉన్న అమ్మాయి కావాలి. ఈ అబ్బాయి ఏమో తాడి చెట్టులాగా ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో పుట్టగొడుగులాగా ఉంటుంది. ఇతర పిల్లని ఎవరు? పురుషులేమో నాలాగా ఉంటారు, అమ్మాయి ఏమో లింగ్ లింగ్ లింగమంట టేబుల్ ఫ్యాన్ పెడితే పడిపోయేటట్టు ఉంటుంది. ఇస్తారా? ఎందుకని? దాన్ని అంటారు ఏమని? ఈడు జోడలేదు. ఇది మహాలికి ఈడొకటి జోడొకటి. ఇది సెట్ కాకపోతే పెళ్ళి అవ్వదు. అంటే నేను అనేది కూడా పరమ పెళ్లి కోమాడైన యేసు ప్రభుకు కూడా ఈడు జోడు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎలా సౌందర్యము కలిగిన వాడుగా ఉన్నాడు, అలాంటి సౌందర్యము కలిగిన ఒక వధువు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వధువు కలిగిన సంఘము ఆయన కోరుకుంటున్నాడు. సౌందర్యము కలిగిన వధువుని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాజు నీ సౌందర్యమును కోరేవాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము చివరి అధ్యాయం చదవండి. చివరి అధ్యాయం, అందులో 30వ వాక్యం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలు. అందము మోసకరము, సౌందర్యము. సామెతల గ్రంథము ముందు కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథములో భక్తుడు ఏమంటున్నాడు? ఈ రాజు నీ సౌందర్యమును కోరుతున్నాడు. తర్వాత గ్రంథములో సామెతల గ్రంథములు ఏమంటున్నాడు? చివరి భాగాలంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇప్పుడు ఏ మాటను తీసుకోవాలి మనం? సౌందర్యము కావాలి అని తండ్రి అడుగుతున్నాడు, సౌందర్యము వ్యర్థము అని భక్తుడు రాస్తున్నాడు. అంటే ఈ సౌందర్యము ఏ సౌందర్యము అనంటే ఇహలోక సంబంధమైన సౌందర్యము వ్యర్థము. అందం వెనుక అపాయం ఉందంట. ఎవడో ఆటో వెనకాల రాశాడు, బాగుంది కదూ. అందం వెనుక చెప్పరేందండి, అపాయము ఉంది. కొంతమంది దేవుడిచ్చిన రంగు, దేవుడిచ్చిన అందం చాలదని అది చేరి ఎక్స్ట్రాలు పడతారు మళ్ళీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పార్లర్కి ఆడవాళ్ళే పోతానంటే మగవాళ్ళు కూడా పోతున్నారు. నిజం. ఆ మధ్య ఆ బార్బర్ షాప్కి హెయిర్ కటింగ్ చేసుకుందామని వెళ్తే ఒక ఆయన పండబెట్టారు స్ట్రెచ్చర్లో. మొత్తం పూసేసి కింద ఒక తన్ను తరిగితే ఇడు పడుకోండి. నేను చాలాసేపు హెయిర్ కట్ చేసిన, గడ్డం తీసుకున్నా, అంతా అయిపోయిన తర్వాత
ఇంతకు ఉన్నాడా పోయాడని అడిగా. ఆయన ఎవరో కదా, నాకు తెలిసిన సంఘ పెద్ద. ఆయనకి 47 ఏళ్ళు ఉంటాయి. నేను ఈ మాట ఎప్పుడైతే అన్నానో ఆయన గుర్తుపెట్టేశాడు. ఓయమ్మో దయాన్ని వచ్చినట్టు ఉండేది. బెప్పరు కొట్టుకొని లేచేశాడు. మొత్తం చూసి, అన్నా అన్నా ఎవరితో చెప్పొద్దన్నా, ఐ థింక్ ఇప్పటి వరకు నాకు ఆలోచన రాలా. నువ్వు చెప్పొద్దన్నావు కాబట్టి, అది చెప్పకపోతే నిద్ర రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేమో మనుషులతో చెప్పను కానీ మైకుతో చెప్తానులే అన్న. ఏంటి మంచులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సౌందర్యము కాదు. ఆ మధ్య ఏదో ఒక క్రీమ్ వచ్చింది, నల్లగా ఉన్నోళ్ళందరూ తెల్లగా కనపడుతుంది. నేను విచిత్రం అయిపోయింది. ఇంతకు ఈ ప్రపంచంలోనే ఉన్నామా? ఇంతకు ఈ అంటేనా, ఈ అన్నేనా? ఏందిరనంటే అదేదో మొత్తం మీద క్రీమ్ మార్చేస్తుందంట మనుషుల్ని. 30 రోజుల గ్యారంటీ తీసుకొని వాడండి, మీ స్నేహితులు ఆశ్చర్యపడతారు. అమ్మగాది నేను ఆయన మారిపోతుంది. ఏ సౌందర్యం, ఏ సౌందర్యం? అయితే దేవుని వాక్యం అంటుంది, శారీరకమైన సౌందర్యము మోసకరమే, అది వ్యర్థమే. నా ప్రియులరా, దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆత్మలో సౌందర్యము కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నంబర్ 1, యేసుక్రీస్తు వారికి ఈడు జోడు కలిగిన ఒక సంఘం ఆయన కోరుతున్నాడు, ఆయనలో ఉన్న సౌందర్యమును బట్టి. నంబర్ 1, ఆయనలో ఏ క్వాలిటీ ఉందనంటే ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్న సౌందర్యం. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని గురించి చక్కగా రాస్తారు, చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వాక్యం. ఆదికాండము 39వ అధ్యాయం. యోసేపు రూపవంతుడును సుందరుడు అన్న స్థలంలో సౌందర్యవంతుడు అని పెట్టి చదువు. అతను సౌందర్యవంతుడునై ఉండెను. చాలు, తలపైకి ఎత్తండి. యోసేపు గురించి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే యోసేపు సౌందర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా యోసేపు సౌందర్యవంతుడు? అన్ని విషయములలో తగ్గించుకునేవాడు యోసేపు. గడుసైన మనసు ఉన్నవాడు కాదు యోసేపు. ఏ విషయంలో తన అన్నలతో పోటీ పడేవాడు కాదు యోసేపు. ప్రతి విషయంలో తను తగ్గించుకొని ఉండే అనుభవం కలిగిన వాడు యోసేపు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది వారు అన్నలందరికంటే యోసేపే సౌందర్యవంతుడు. హల్లెలూయా. అందుకే పోతిఫరు భార్య పట్టు విడవకుండా అతని మీద కన్ను వేసింది. పట్టు విడవకుండా. నేను అంటాను, ఈ రోజుల్లో అయితే పార్లర్లు ఉన్నాయి, పలు రకాలైన రంగులు వచ్చేసాయి, మనిషిని ఎట్లాగానో మార్చగలిగిన టెక్నాలజీ వచ్చింది ఇప్పట్లో. అయితే నేనంటాను, ఆ రోజుల్లో ఏముంది? ఒక 30 ఏళ్ళ క్రితం ఎన్ని వచ్చాయండి? పాన్స్ పౌడర్లు, లవ్లీలు, లిప్స్టిక్లు, రెప్పలు వచ్చేసాయి. విచిత్రము, నిజం, రెప్పలు వచ్చేసాయి. ఆ మధ్య ఒక అమ్మాయి శమడు పుడిచిన దురుసుకుంటే రాలి కింద పడిపోయింది. ఏరుకుంటా ఉంది పాపం కూర్చొని. ఏందమ్మానంటే రెప్పలు పడిపోయాయి. రెప్పలు పడిపోయినాయా? రెప్పలు అట్లా పడిపోయారు ఏంటంటే అతికిచ్చే రెప్పలు. ఎంత దుర్మార్గం అండి. రెప్పలు వచ్చేసాయి, పళ్ళు వచ్చేసాయి, ఇంకా కళ్ళే మారవాలా, వచ్చేస్తాయి కూడా వేస్తూ రక్తం చేయం. నేను అనే మాట ఏంటంటే ఈ రోజులో ఉన్న టెక్నాలజీ ఆ రోజు ఉన్నదా? మా సాలమన్ అన్న కూడా చెప్తా ఉండి పాపం, మా అన్నని కలర్ కొట్టుకోమని. నువ్వు కూడా కొట్టుకుంటా అన్నావు కదా, అన్నవా లేదా? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. 34 ఏళ్ళు అయింది నాకు నరిచిపోయినాయి.
నేను ఎప్పుడు అది దిగులు పడలా. నీకు ఎట్టొచ్చింది దిగులు? బుజ్జక్క చూడనక్క దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజులో ఉన్నాయా? ఎన్ని ఉన్నాయండి? మరి యోసేపు ఎలా సౌందర్యవంతుడయ్యాడు అంటే యోసేపు పరిశుద్ధతను కాపాడుకొనుటలో సౌందర్యవంతుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యము దేన్ని బట్టి యోసేపు సౌందర్యవంతుడు, అతడు సుందరవంతుడు అని దేవుని వాక్యం అంటుందంటే యోసేపు పొరపాటున పాపమును తన చెంతకు చేర్చిన వాడు కాదు. పాపము వెతుక్కుంటూ వచ్చిన దాన్ని విడిచి పారిపోయిన వాడు. ఏ విషయములను దేవునికి విరోధముగా యోసేపు పాపము చేసిన వాడు కాదు. కనుకనే పరిశుద్ధతలో యోసేపు సౌందర్యవంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి కావాలి యేసయ్యకి ఏ సౌందర్యము కావాలనంటే మన ముఖములో కనిపించే సౌందర్యము కాదు, అంతరంగములో పరిశుద్ధత అనబడిన సౌందర్యము కావాలి ఆయనకి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు గనుక. కొట్ట చప్పట్ల గట్టిగా. పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో రాయబడిన మాట, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన ఎవరయ్యంటే పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని కోట్ల కొలది దేవతలు ఈ భూమి మీద ఉన్నా, దేవుళ్ళని చెప్పుకున్న వారు ఎంతమంది ఉన్నా, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు లాంటి పరిశుద్ధుడు ఈ భూప్రపంచములో లేడు. యేసు ప్రభులో తప్పు కనిపెట్టాలని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కిక్కిరించి ప్రజలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు సవాలు విసిరాడు, నాలో పాపముందని మీలో స్థాపించగలిగిన వాడు ఎవడైనుంటే రండి. ఈ నాటికి ప్రపంచం యేసు ప్రభు ఎదుట తల ఉంచే ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకనంటే ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో, నీకే నా హృదయార్పణ. అందరూ చప్పట్లు కొడుతూ బహు సౌందర్య సియోనులో. కొట్టాలి అందరూ చప్పట్లు గట్టిగా. సింహాసనాసీను బహు సౌందర్య సియోనులో, స్తుతి సింహాసనాసీనుడా. కొట్టాలి చప్పట్లు గట్టి. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. అందరూ చప్పట్లు కొట్టారు. కుర్చీలలో ఉన్నవాళ్ళు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ,
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడిలో ఉన్న ఒక ప్రత్యేకత, కొంచెం ఎఫెక్ట్ పెట్టినాను. ఆయన పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను ఏ స్త్రీ చనపలేకపోయినది, ఏ దళము చనపలేకపోయింది, ఏ వ్యసనము చనపలేకపోయింది, ఏ వ్యామోహము ఆయన పరిశుద్ధతను చనపలేకపోయినది. నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనకు వధువుగా రాబోతున్న సంఘము పరిశుద్ధతనమైన సౌందర్యము కలిగిందిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు? ఆయనతో వివాహం అంటే ఏమనుకున్నావు? ఆయన నీ దగ్గర కోరుకుంది ఏమనుకుంటున్నావు? నువ్విచ్చే 10 రూపాయలా ఆయన కోరుకున్నది? నువ్విచ్చే కానుకలు ఆయన కోరుకున్నది? ఆయన నీ దగ్గర పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. నాతో నిలవబడబోయే సంఘము పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి అన్నది ఆయన ప్రణాళిక. అదే పౌలు రాస్తారు ఎఫెసీ పత్రికలో, చదవండి 5వ అధ్యాయం 27వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5:27. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. సంఘం ఎలా ఉండాలండి? చెప్పాలి. సంఘం ఎలా ఉండాలి అక్క? అందరు చెప్తారు నోరు తెరిచి. ఇలా అన్ని కంటికి కట్టారు. మరి అందరు చెప్పండి, సంఘం ఎలాంటిది ఉండాలి? సరే, సంఘం అంటే ఏమనుకున్నారు? ఇటుకలతో కట్టిన బిల్డింగా? ఏంది సంఘం అంటే? దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మరి సంఘం అంటే ఏంటి? నీవు నేనే సంఘం. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయమే దేవుని. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటి? ఇప్పుడు సంఘము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైనదిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పేర్లు మార్చేదాన్ని బట్టి, ఊర్లు మార్చేదాన్ని బట్టి, డిగ్రీలు మార్చుకునేదాన్ని బట్టి పరలోక రాజ్యం పొరపాటును బావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయన చెప్తాడు, యేసుప్రభుని చూసి నువ్వేం చేస్తావన్నా అని నన్ను అడిగాడు. నేనేం చేస్తాను? గట్టిగా వెళ్ళి ఆయన వాటేసుకుంటానన్నా. ఈడేం చేస్తాడు అన్నాడు. వాడేమో నేను ఆయన పాదాల కాడ కూర్చుంటా. వాడిని అన్నాడు, నేను ఆయన చేయబొట్టుకుంటానని. ఈయనంటాడు, నేను ఆయన భుజాల మీద ఎక్కుతా. అసలు ఈడు మారడు. ఈడు మారనే మారడు. ఇప్పటి వరకు ఆ బీడీలు వదిలిపెట్టలేవాడు. వీడు భుజాల మీద ఎక్కుతాడంట. దరిద్రపోడా. నేను చెప్పి నువ్వు పొరపాటును బావురా అట్టను వేంది, మళ్ళీ కూడా అంట నువ్వు పొరపాటును బావురా. అంటే దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఆయన ఎవరిని వివాహం చేసుకుంటాడంటే ఆయన క్వాలిటీ నీలో ఉండాలి. ఏంటి? పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత అంటే ఏంటండి? అతి పరిశుద్ధుడా అని పాడిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. ఎవరో పరిశుద్ధులు నేను చూపిస్తాను బైబిల్లో, చదవండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వాక్యం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునయున్న భక్తి ఏమనగా, అవన్నీ మనకొద్దు. మన సబ్జెక్ట్ చదువు కరెక్ట్గా. అది లైన్లో నిలబడాలన్నా. బైపాస్లో బండి పోతే బైపాస్ నిలబడాలి, ముళ్ళ చెట్లకు బాగూడదు. మన కరెక్ట్ ఏంది పాయింట్ చదువు. దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏమనగా, ఇప్పుడు చదువు. అది రామన్న అందుకే నైసుకు పోయి కింద కూర్చున్నాడు. ఎందుకు? తలకాయ నొప్పని. నీకు అంత హుషారు లేదు. నువ్వు చూడక్క, చదువు. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్.
అంటే ఆ మాట ముందు ఉంటుందిలేండి. తండ్రి అయిన దేవుడు ఎదుట పవిత్రత ఏమనగా అన్న మాట ప్రారంభించి చివరిలో ఇంకా పేదలకు విధులు ఇవన్నీ మనకు వద్దు. కానీ సబ్జెక్టు అసలైన విషయం ఏంటంటే, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా ఉండేవాడు, తనను తను భద్రపరుచుకునేవాడు ఎవడో వాడు పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నాం కాదండి. లోకములో అంటే మాట్లాడకుండా ఎట్టుంటామండి, చూడకుండా ఎట్టుంటామండి, వాడిని చేయకుండా ఎట్టుంటామండి. నువ్వు ఆ మాట అంటవని తెలిసే ఆయన నరవతారం ఎత్తి భూలోకంలోనికి వచ్చి పరిశుద్ధత అంటే ఏంటో, పరిశుద్ధుడిగా ఎలా జీవించాలో ఆయన మనకు నేర్పించి మాదిరిగా వెళ్ళాడు. కొట్టో చప్పట్ల గట్టిగా హల్లెలూయా. మన మాదిరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూలోకంలోనికి సామాన్యమైన నరవతారం ఎత్తి మనుష్యుడిగా ఈ భూలోకంలోనికి దిగి వచ్చి మాంసాకారముతో అగపరచబడినది. ఎందుకంటే నీవు రేపు పొద్దున మాట అనకూడదని. ఆయన దేవుడు కాదండి, ఆయన తండ్రి కాదండి, అందుకు పరిశుద్ధుడిగా ఉన్నదలే అన్న మాట నీవు అనకూడదని యేసు ప్రభు వారి భూలోకంలోనికి మానవ జన్మెత్తి వచ్చాడు. మానవ జన్మెత్తి వచ్చి ఏ పాపము, ఏ లోపము, ఏ ద్వేషము తనకంటకుండా పరిశుద్ధతని రుజువుపరిచిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరై అంటే లోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడే పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. క్షమించండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అమ్మా ఏ మాట నింది చూడు. ఆ పాప ఎవరు అన్నది ఆ మాట? కింద చదువు. ఈ మాట మేంగా నేను నుంచి అంటే కేసు చేస్తారు మా మీద. సో నువ్వను ఈ లోకముతో స్నేహము చూశారండి. ఈ లోకముతో స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? వాళ్ళు అంటుంది ఏమని? లోకముతో స్నేహం చేసే వారిని వ్యభిచారులారా అని దేవుని వాక్యం అంటుంది. ఈ లోకముతో స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఎందుకంటే ఈ లోకమును ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు. ఏమనుకున్నారు పరిశుద్ధతనంటే? ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి వచ్చిన మాత్రంలో పరిశుద్ధత కాదు. అందుకని బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళొద్దని చెప్పలేదు. మళ్ళీ మీరు అట్లా అపార్థం చేసుకోవద్దు. ఈ లోకము తనకు అంటకుండా తన్ను తాను ఎవడైతే కాపాడుకుంటాడో వాడే పరిశుద్ధుడు. యేసు ప్రభుకి ఇష్టమైన నాన్ వెజ్ ఏంటో తెలుసండి మీకు? ఇష్టమైన నాన్ వెజ్ యేసు ప్రభు వారికి బాగా నచ్చినది. అమ్మో మీకు తెలిసినయా? పర్లేదు మీరు ఎందుకని బైబిల్లో అక్కడక్కడ షాపులు ఎత్తా ఉన్నాను అందరికీ. ఎవరో ఒక మ్యాగజైన్లో రాస్తే చదివాను. యేసు ప్రభుకి ఎక్కువ నచ్చిన నాన్ వెజ్ చేపలు. ఎందుకు తెలుసా? ఎందుకంటే దాని పుట్టక సముద్రములో, అది పెరిగింది సముద్రంలో, అది చచ్చిపోయింది సముద్రం నీళ్ళు ఎట్లా ఉంటాయి? తీయగా అన్నారు ఎవరో. గోప బగిలిపోతుంది, తీయగా ఉండవు, ఉప్పుగా ఉంటాయి. ఉప్పుగా ఉన్న నీళ్ళల్లోనే పుట్టి ఉప్పుగా ఉన్న నీళ్ళల్లో బ్రతికి ఉప్పుగా ఉన్న నీళ్ళలో చచ్చిపోయి కూడా ఉప్పును తనకు అంటుకోకుండా చేప కాపాడుకుంటుంది. హల్లెలూయా. చేపను ఎట్ట కడుగుతారు? అమ్మ ఇంత చేపను కడుగుతారు, అట్నే ఉడకబెడతారా? కడుగుతారు లేదండి, తోముతారు లేదు. మీరు ఏమేస్తారు? ఉప్పు. మళ్ళీ కూరలు ఏమేస్తారు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఏం లేదు అంటే జీవించే జీవితకాలం అంతా అది ఉప్పు నీళ్ళలో ఉన్న ఉప్పు తనకు అంటుకోలేదు. లోకము కాదండి. మరి ఇట్ట కూడా చేయకపోతే ఎట్లా అండి? కుదరదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఈ లోకానుసారముగా మీరు జీవించకూడదు. అందుకే భక్తుడు పౌలు అంటాడు, ఈ లోక మర్యాదలు మీరు అనుసరించకూడదు. మీ పారంపర్య పిత్ర పారంపర్య ఆచారపు అలవాట్లు వీళ్ళకి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితము నీవు జీవించేది నీకు ఒక సౌందర్యం. నీ కంటికి పరిశుద్ధత ఉండాలి, నీ నోటి మాటికి పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. కంటికి పరిశుద్ధత అంటే
చూడకూడని చూడకూడదు. చిన్నపిల్లల్ని రే పైన చూడబాకుండా మెరుపులు వస్తుంది అంటే అంతసేపు చూడడం, చూడబాకుండా అప్పుడే చూస్తాడు. ఆ మధ్య ఎప్పుడో పాస్టర్ నన్ను తిట్టాడు ఎక్కడో స్టేజ్ మీద. మేము ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక్కొక్క డైనింగ్ చేసి ఉంటే కూర్చున్నాం. పక్కన ఉన్న ఒక పాస్టర్ దగ్గర చెప్పాను, రే నన్ను తిట్టింది ఎవరు అని అడుగుతుంటే అది కాడండు ఆయన ఇప్పుడు చూడబాక మళ్ళీ చూడరు అన్న. నేను చూడబాకన్నాకనే వాడు తిరిగి చూస్తాను. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే అసలు మీరు సీరియల్ చూడబాకనంటే అప్పుడే సీరియస్గా చూస్తారు. ఆ మధ్య ఒక విలేజ్, ఒక గ్రామ పరిచర్కి వెళ్ళాం. బ్యాగ్ ఒకటి పెట్టుకుంటాను నేను, ఇట్లానే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా వెళ్తా. బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటే కొంతమంది నిలబడుకున్నారు చెరువు గట్ట దగ్గర. పళ్ళు పోయిన ముసలోళ్ళు, యాడికి పోతున్నారా, యాడికి పోతున్నారు, తెల్ల బని తెల్ల జుబ్బా వేసుకునేసి బ్యాగ్ తెలిచుకొని ఫుట్బాల్ అన్నపోతారా, ప్రార్థన పెడదామని పోతున్నా, ఇప్పుడు యాడికి పోతున్నారు అన్నాడు. ఇప్పుడే పోతున్నా, అప్పుడు టైం ఎంతనంటే 6:30 ఉంటుంది సాయంత్రం, ఇప్పుడే కదా అందుకే పోతున్నా. అది కాదులే పాస్టర్ గారు, మా వాళ్ళు 7 గంటల నుంచి 10 గంటల దాకా బిజీగా ఉంటారు. 7 గంటలకు కూర్చున్నారంటే 10 గంటల దాకా అన్నీ అయిపోయేదాకా ఏమి జరిగినా, భూకంపం వచ్చినా వాడు బయటికి పోయినా కడగరు. వాడు బయటికి పోయిన ఎండబెట్టుకుని గొడుగుతుండే. ఇంటి ఆయన వచ్చినా కూడా అమ్మే సొమ్ములే నీళ్ళేమంటే చేతుల్లో ముంచుకొని తాగో, చేతనైతే నాకు కూడా నీళ్ళు ముంచి ఒక ప్లేట్ అన్నమే చూస్తా తింటా సిగ్గు లేకుండా. ఏం బతుకురన్నా, సీరియస్గా సీరియల్ చూడబాకండి అంటే ఈ కుప్పలు తెప్పలు ఇప్పుడే టిప్పర్లారి జరిపోవట్లే బాధలు. మనిషి ఏం బాగలేదు పాస్టర్ గారు, మరి ఏం చేస్తున్నాగా, సీరియల్ చూస్తా కూర్చున్నా. చూడు చూడు. ఆ మధ్య ఒక ఆమె అంటా ఉంది నా దగ్గర, అయినా మరి వాడు ఎట్లా చేయొచ్చా పాస్టర్ గారు అని న్యాయం అడిగే వాళ్ళు లేరా, ఇంత మోసమా, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. నేను కూడా ఎవరో అనుకొని నేను అమ్మ ఏం జరిగింది ఏంటంటే అత్తలేని కోడలు ఉత్తమరాలు సీరియల్ అంట. ఈ తెక్కల దానికి టిప్పర్లాది సరిపోదు, ఇంట్లో ఉన్న దరిద్రం మోసేదానికి. వాడు గురించి దిగులు పడుతుంది ఈ ముసిల్ది. పిల్లికి ఎందుకు పెళ్లి పెత్తనం, వాడు షూటింగ్ అయిపించుకోం వాడి ఇంటికి. నీకు మాలందానా, నేను చెప్పే మాట ఏంటంటే నీ కంటికి పరిశుద్ధత ఉండాలి, నీ నోటికి పరిశుద్ధత. మాటలాడకూడని మాటలు మన నోట మాట్లాడకూడదు. మా కాళ్ళు ఎదురుకు చూపించావు ముగించమనా, అమ్మో అలివుగాను నేను అన్ని నోటి చేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే తొందరగా టైం అయిందా, నేను సిగ్నల్ ఇచ్చినవా? దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పే మాట ఏంటంటే మన నోటికి పరిశుద్ధత ఉండాలి. ఏంటి నోటికి పరిశుద్ధత? మన నోటార ఎవరిని గాయపరిచే మాటలు మనము మాట్లాడకూడదు. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టకూడదు అంటే ఎవరిని మన నోటార బాధ పెట్టకూడదు. రెక్కల ముక్కలై రక్తం ఆవిరైపోయేటట్టు కష్టపడి పని నుంచి వస్తాడా, రావటం బాబా ఇదిగో నీళ్ళు తాగు అంటే ఎంత బాగుండేది. ఏంది ఎంత లేటు, ఆడికి పోయి వచ్చినట్టు ఉన్నవే. ఇంక చూడండి, ఎర్రటి ఎండలో కష్టపడి రక్తము కార్చి రక్తం ఆవిరి చేసుకొని వస్తే ఆడికి పోయి ఇచ్చినట్టున్నవే. జీతం ఇదిగో పెట్టుకోమే, ఇదిగో జీతం. ఏంది 1000 రూపాయలు పంపించినట్టున్నవే అమ్మోళ్ళకి. పంపితే ఏం తల్లిదండ్రులకి పంపించకూడదా? ఓయమ్మ మీరు మౌనం ఉండరు, వీళ్ళందరూ ఉన్నట్టుండరు. తమ్ముడు నీ పేరు ఏం పేరు తమ్ముడు? అక్షయ్. అంటే ఎవరిని గాయపరిచే మాట మన నోటిలో రాకూడదు. మీరు గమనించండి, యేసు ప్రభు వారు జీవించిన 33.5 సంవత్సరపు జీవితంలో ఆయన మాట, ప్రతి మాట ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారికి ఔషధంగా ప్రభు మార్చినాడు.
దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ప్రవర్తన అంటే బిహేవియర్. నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నీ దగ్గర కోరుకున్నది నీలో పరిశుద్ధతరమైన సౌందర్యం. నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి. ఎవరిని గాయపరిచేది ఉండకూడదు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, సాడులు చెప్పే మాటలు మన నోట రాకూడదు. అదేందో మనకు అర్థం కాదు. కానీ మన ఇంట్లో సంగతుల గురించి మనం పెద్దగా ఆలోచన, కానీ అవతల ఇంటి సంగతుల గురించి అమ్మో. ఎవరో చెప్తుంటే అన్నా, అమెరికాలో కరెంటు పోతే లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తాడంట. చైనాలో కరెంటు పోయిందనుకో వాడే దిగి చేస్తాడంట. ఇండియాలో కరెంటు పోతే మాత్రం పక్కింట్లో ఉందేమో చూస్తాడంట. ఏంటి అంటే మన ఇంట్లో ఆధార్ కార్డులకి 1000 రూపాయలు ఇచ్చిండ్రు అనుకో, వీళ్ళకి ఎందుకు రాలేదు అది చూడరు. అక్క నీకు వచ్చిందా, ఆంటీ నీకు వచ్చిందా, ఆంటీ నీకు వచ్చిందా, మాకు రాలి, అమ్మ జాలి. అంటే వీళ్ళకి రాలేదని బాధ లేదు, కానీ వాళ్ళకి రాలా, అది హ్యాపీ. అబ్బా నెమ్మది యేసు ప్రభువా స్తోత్రం. ఈ మాటలు మన జీవితంలో రాకూడదు. ప్రైజ్ అలా. మన చెవులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? వినకూడని మాటలు మనము వినకూడదు. ఆడికి పాబాకని మేము దరిద్రంగా మాట్లాడుతానంటే ఆడికే పోయి నిలబడతాం. ఆడికి తగు జరుగుతుందా, జగడాలు జరుగుతుందా? అబ్బో మనోళ్ళకి అప్పుడున్న కుశాలు ఎప్పుడు ఉండదు. పండగలలో కూడా కుశాలు ఉండదండి. ఇక్కడ మీటింగ్ జరుగుతుందా, ఈటింగ్ జరుగుతుంది. ఈ రెండు మీటింగ్ ఈటింగ్ అక్కర్లే. ఆ నలుగురు అరవని ఒకరు ఉంటారా? అబ్బా ఇంపుగా మాట్లాడాను. అబ్బా ఈ మాటలు ఇంటే గాని నీ దరిద్రత పోదు. దేవుడి దగ్గర ఏమి కోరుకుంటున్నాడంటే నీలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు ఆయన. నీ కంటి చూపులో పరిశుద్ధత ఉండాలి, నోటి మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ వినే మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవక్తలో పరిశుద్ధత ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సెల్ ఫోన్ మోగినా అందులో పరిశుద్ధతే కనపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మధ్య ఒక అమ్మాయి పాట పాడింది, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము. అదరగొట్టేసింది పాట. ఆ అమ్మాయి నాకు ఒక అలవాటు ఏంటంటే, ఎవరన్నా ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యం చెప్పినా, కీబోర్డ్ వాయించినా వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసిన అలవాటు. బాగా పాడింది ఈ అమ్మాయి అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడి అమ్మాయిని అప్రిషియేట్, ఇంకా ట్రైనింగ్ బాగా పాడు అని చెప్పదాం అనుకుని అమ్మాయికి ఫోన్ చేస్తే ఒక పాట వస్తుంది. అంటావా ఊహ అంటావా. పిచ్చిది. ఎవరికి పెట్టింది ఆ పాట? తిక్కల్ది. అంటే ఇప్పుడు వినేవాడు అందరూ పాపిలు అయిపోవాలా? మన ప్రవక్తల పరిశుద్ధత కనపడాలి, మనం వస్త్రహీనతలో పరిశుద్ధత కనపడాలి. ప్రభు ఆ సౌందర్యాన్ని నీ దగ్గర కోరుకుంటున్నాడు ఈ రాత్రి. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడుగా వరుడుగా వస్తున్నప్పుడు, ఆయన వరుడుగా నిలబడుతున్నప్పుడు, ఆయన ప్రక్కలో నిలవబడే వధువు సంఘము ఆయన మహిమలా నింపబడిన సంఘంగా ఉండాలి. ఆ మహిమే పరిశుద్ధత. ఆ పరిశుద్ధ సంఘమును ఆయన వెతుకుతున్నాడు. ఆ సంఘము సౌందర్యము కలిగిన సంఘముగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవ మాట చెప్తాను. రెండవ సౌందర్యం ఏంటో చదవండి పరిశుద్ధ గ్రంథములో. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం. అయిపోయింది టైము. 10 నిమిషాలా? చెప్పండి, చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం. అతడి వాణిని పిలవడంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సౌందర్యము కలిగిన వాడునై ఉండెను. సపట్లు కొట్టండి గట్టిగా. పక్కన ఎవరు సపట్లు కొట్టలేదు చూస్తా కొట్టండి. సపట్లు కొట్టిన పక్కలో ఎవరు కొట్టలేదు చూడండి. వీళ్ళకి అర్థం కాదు, నేను తమిళ్ మాట్లాడుతున్నానా?
మీరు సప్పట్లు కొడతా పక్కన వాళ్ళు ఎవరైనా కొట్టలేదేమో సప్పట్లు చూస్తా సప్పట్లు కొట్టమన్నా కొట్టండి. ఇప్పుడు చూసినవా దొంగలందరూ బయటపడ్డారు చూసినవా? ఇప్పుడు వచ్చింది చూడు సౌండ్. స్తోత్రం కలుగునగాక. నాకు అలివి గాని కోపం. అతను చూచుటకు ఎర్రటి వాడును చక్కటి నేత్రములు కలిగిన వాడు, అతను సౌందర్యవంతుడై ఉండెను. ఎవరతనంటే గొర్రెలు కాచుకునే దావీదు. ఎవరండి అమ్మా? గొర్రెలు కాచుకున్నాడు. ఎట్లుంటాడమ్మా? మాకు పెద్దగా తెలియదు కానీ మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆంధ్రలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. మాకు పెద్దగా అట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ లేవు కాబట్టి మీరే చెప్పండి. గొర్రెలు కాచుకునే గొర్రెలు కాపరి ఎట్లుంటాడు? నాలాగా తెల్ల జబ్బు వేసుకుంటాడా? కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాడా? కోట్ షూట్ వేసుకుంటాడా? ఎట్లుంటాడండి? ఎండకు ఎండి 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 ఏమండి అసలు మొహం మాడిపోయి ఉంటుంది. అవునా కదా? నెత్తి జుట్టు మాసిపోయి ఉంటుంది, గడ్డం మాసిపోయి ఉంటుంది. అసలు వారు వేసుకున్న వస్త్రములు కూడా ఎంత మాసిపోయండి, దుర్వాసన వస్తుంటుంది వారి దగ్గర. గొర్రెల వాసన వాళ్ళ దగ్గర వస్తుంది. చాలా బాధ అండి. గొర్రెల కాపరుల గురించి ఆలోచిస్తే చాలా బాధ. కొన్నిసార్లు మన పక్కలో మేత లేవని చెప్పి గొర్రెలు తీసుకుని వెళ్ళిపోతారు అండి. ఒంగోలు, సింగరాయకొండ అటు వెళ్ళిపోతారు. మించి 2-3 నెలలు రారు. ఎక్కడ తింటారో ఎక్కడ పడుకుంటారో. చాలా కష్టమైన నిజంగా గొర్రెలు కాపర్లు ఒకవేళ ఎక్కడ ఉన్నారు, నిజంగా మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని బట్టి నేను గౌరవపడుతున్నాను, గర్వపడుతూ ఉన్నాను. గొర్రెలు కాపరు చాలా కష్టమండి. చాలా సులభంగా అంటారు కానీ నువ్వు చదువు పనికి రావరా, గొర్రెలు కాచుకోపోరా. గొర్రెలు కాస్తే తెలుసుద్ది, అది తిరిగిపోద్ది. చదువుకునేది పెద్ద కష్టమా? గొర్రెలు కాసేది ఎంత కష్టమో, ఎంత ప్రయాస ఏమండి, ఎవరికి ఉంటుందండి ఓపిక? అంత కష్టపడతారు. తమ ఆరోగ్యము కూడా క్షీణించిపోతుంది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, అంటే గొర్రెల కాపరిని చూసేదానికి అంత వికారంగా ఉంటారండి. ఎండకు ఎండి ఎత్తి మాసిపోయి, గడ్డం మాసిపోయి, బట్టలు మాసిపోయి, ఎండిపోయి మాడిపోయి వస్తారు ఇంటికి. దావీదు కూడా గొర్రెల కాపరప్పుడు. కానీ దావీదు ఇంటిలోకి వస్తున్నప్పుడు సమూయేలు కంటికి మాత్రం దావీదు ఎట్టా కనపడుతున్నాడని అంటే అతడు సౌందర్యవంతుడుగా కనపడుతున్నాడు. సపట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న సౌందర్యము దావీదులో కనపడుతూ ఉన్నది. దావీదు సౌందర్యవంతుడు. అంటే దావీదు గొర్రెలు కాచుతుండేవాడు, ఎట్లా సౌందర్యవంతుడు అవుతాడు? గొర్రెల కాపరి ఎండకు ఎండి సత్తాడు కానీ అతను సౌందర్యవంతుడుగా, అందము కలిగిన వాడుగా, చక్కటి నేత్రములు కలిగిన వాడుగా ఎట్లా ఉండగలుగుతాడు? వీరికి కనపడలేదు, సమూయేలుకు మాత్రం కనపడుతుంది. అతను సౌందర్యవంతుడు. ఎలా? హౌ అని అంటే, దావీదు అడవిలో ఉన్న దావీదుకి ఏంటి సౌందర్యం అంటే, ఎల్లప్పుడూ దావీదు దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. అది సౌందర్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించే వ్యక్తి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎల్లప్పుడూ దావీదు దేవుడిని కనపరుస్తూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు దుడ్డు కర్ర పట్టుకున్నవాడు రాజదండం పట్టుకున్నాడంటే దానికి కారణము దావీదు నోట ఉన్న స్తుతి. కొట్టో చప్పట్ల గట్టిగా. తలపాకడ కట్టుకున్నవాడు రాజ కిరీటము ధరించుకున్నాడంటే దానికి కారణము దావీదు నోట ఉన్న స్తుతి. అడవిలో చెట్లలో పుట్లలో తిరుగుతూ ఉన్నవాడు రాజభవనంలో తిరుగుతున్నాడంటే దానికి కారణము దావీదు నోట ఉన్న స్తుతి. చెట్ల కింద పుట్ల కింద పండుకునేవాడు రాజభవనంలో పండుకున్నాడంటే దానికి కారణము దావీదు నోట ఉన్న స్తుతి. గొర్రెల కాపరి ఇశ్రాయేలీయులకు ఏలికగా మారినంటే దానికి కారణము దావీదు నోట ఉన్న స్తుతి. రెండవ సౌందర్యము దేవుడు కోరుకుంటున్న ఆ సౌందర్యం ఏంటంటే దావీదు నోట ఉన్న స్తుతి. అది సౌందర్యముగా మారిపోయింది. ఒక మాట చెప్పనివ్వండి, ఎవరి నోట అయితే స్తుతి ఉంటుందో వారి స్థితిగతులు దేవుడు మారుస్తాడు. కొట్టో చప్పట్ల గట్టిగా, హల్లెలూయా.
నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు, కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. అయ్యో పరిస్థితులు చేజారిపోతున్నాయి, విషపరముగా మారిపోతున్నాయి, నా వారే నాకు శత్రువుగా నిలబడిపోతున్నారే, నా కష్టార్జితము వ్యర్థమైపోతుంది, నా రక్తం ఆవిరైపోతూ ఉంది, నా జీవితము నా బ్రతుకు ఎందుకు ఇలా మారిపోయిందని నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. నా ప్రియులారా, చల్లగా నువ్వు మోకరించి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండు, ఆయన మహిమపరుస్తూ ఉండు. ఏదేదైతే కోల్పోయావో వాటన్నిటిని నా దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కోల్పోయిన జీవితాన్ని అనుగ్రహిస్తాడు, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. నీ ముఖములో నా దేవుడు నవ్వు కలుగజేస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు, ఉల్లాసింపజేస్తాడు. నా దేవుడు నీ స్థితిగతిని మార్చి శిఖరములకు ఎక్కిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అయితే నీ నోట స్తుతి ఉండాలి. నీ జీవితంలో ఏమి జరిగినా నువ్వు ప్రభుని స్తుతించాలి. నీ జీవితంలో మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినా ప్రభుని స్తుతించాలి. నీకు అన్ని చేతికి సమకూర్చబడుతున్నప్పుడు ప్రభుని స్తుతించడం పెద్ద విషయం ఏం కాదు. నీ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా అయిన ప్రభుని స్తుతించాలి. అదే నిజమైన భక్తి, అదే నిజమైన సౌందర్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు తన భార్య బిడ్డలని వేకుజామున కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఏబు ప్రభుని స్తుతిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగింది, అకస్మాత్తుగా 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆరోగ్యం క్షీణించిపోయింది, 10 మనుషులు చచ్చిపోయారు, పొలాలు స్థలాలు ఇల్లు అన్ని పాడైపోయినాయి, తన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఒకడు వచ్చి అన్నాడు, అన్నీ అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? పైకి లేచి సాష్టాంగంగా పడి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకు స్తుతి కలుగును గాక, ఆయన నామం మహిమపరచబడును గాక, ఆయన నామం గణపరచబడును గాక. పరిస్థితి ఎట్ట మారిందో తెలుసండి, పోయిన వాటికంటే 2 అంతల మరల దేవుడు అనుగ్రహించినాడు. ప్రైజ్ ద లార్డ్. కొట్టేదేదో కొంచెం గట్టిగా కొట్టండి, సప్పిడి దెబ్బలు కొడుతుంటారు. ఈరోజు కూరలు కూడా అన్ని సప్పిడ్లుగానే ఉంటున్నాయి. అమ్మ మళ్ళీ మధ్యాహ్నం పెట్టింది కాదు నేను చెప్పేది, నిజంగా అట్ట అయిపోయింది. తాలింపు వాసిన లేదు, ఏమీ లేదు. ఆ రోజులలో రోటి పచ్చడి ఎంత బాగుండేది, అబ్బా రోటి పచ్చడి నూరుతా ఉంటే వీళ్ళ చెమట కొంచెం కారుద్ది, ఏం టేస్ట్ ఉండేది. ఇప్పుడు అంతా మిక్సీ, ఏడుంది టేస్ట్ ఉందా? అట్లా అన్ని సప్పిడి అయిపోతుండే. మీ చప్పట్లు కూడా అట్నే సప్పిడి అయిపోయేది. కనీసం దోమ ఇరుక్కున్న దోమ కూడా చావదు మీరు కొట్టే చప్పట్లు. కొట్టు, గట్టి కొట్టు, అయిపోతుంది మీటింగ్, కొట్టు బిగింపు. నేను చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో స్తుతి ఉన్నంత వరకు నీ గ్రోత్ని, నీ హెచ్చింపు, నీ ఆశీర్వాదములు ఎవడు ఆపలేడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒకటి, నీవు ప్రతి క్షణము ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. నువ్వు స్తుతించు. నీ కుటుంబంలో జరగరాంది జరిగిందా, నువ్వు ప్రభుని స్తుతించు. నీ పిల్లల మాట వినట్లేదా, ప్రభుని స్తుతించు. నువ్వు స్తుతిస్తుండగా నా ప్రభు నీ స్థితిగతులను హెచ్చిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? అమ్మ, ఇంతకు మీరు ఎప్పుడెప్పుడు స్తుతిస్తారు చెప్పండి అమ్మా. మీరు పెద్ద ముసుగులు వేసుకున్న వాళ్ళు నేను నమ్మను. కళ్ళు కట్టకపోతుంటాయి వాళ్ళకి, పెద్ద ముసుగులు వేయబాకండి. నోరు తెరిచి చెప్పండి, ఎప్పుడెప్పుడు స్తుతిస్తారు? ఆదివారం. ఇంకా మళ్ళీ 6 రోజులు మాకు దానికి సంబంధం లేదండి. మాకు చాలా ప్రోగ్రాంలు ఉంటాయి పాస్టర్ గారు, నీకేం చెప్పి వెళ్ళిపోతావు, మా కష్టాలు మా బాధలు ఉంటాయి మాకు అంటారా. ఇతరులు పాడారు, దేవుణ్ణి స్తుతించుడి, ఆదివారము దేవుణ్ణి స్తుతించుడి. ఎప్పుడు స్తుతించాలి? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అప్పుడప్పుడు కాదు, ఆదివారం పూట కాదు. అబ్బా మా ఇంట్లో దేవుడు మేలు చేశాడు కాబట్టి కూటం పెట్టురా, స్తుతి కూటం పెట్టు. అప్పుడు వాడతారు, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలు అని పాట పాడి, పాస్టర్ గారు ఇదిగో పాస్టర్ గారు కానుక ఎంతమ్మా, 100 రూపాయలు పెట్టుకొని విస్తార తైలం ఏంటివి ఏంటే
అమ్మో అదేదో నాకు అర్థం కాదు. హాస్పిటల్కి వెళ్తే సరసరని పోతుంటాయి, ఏడేమో చిల్లర. ఈ దరిద్రం మారితే అన్ని దరిద్రాలు మారుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ మాటలు చెప్తే కొంచెం బాధగానే ఉంటుందిలే, అయితే ఈ మాటలే మీకు ఆశీర్వాదం. ఆమేన్. నేను చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో మేలు జరిగినప్పుడు నువ్వు ప్రభుని స్తుతించేది పెద్ద విశేషమేం కాదు. కీడు జరిగిన స్తుతించాలి, అన్యాయము జరిగిన స్తుతించాలి. ఎవరి నోటైతే ప్రభు స్తుతిని చూస్తాడో వారి స్థితిని నా ప్రభు మారుస్తాడు. అది వారికి సౌందర్యం. నా సాక్ష్యం ఒకటి చెప్పనివ్వండి. అసలు పెద్దగా నేను ప్రార్థన చేయను, ఎక్కువగా ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. నేను వ్యక్తిగతంగా మోకరించినప్పుడల్లా ఇంచుమించు 40-45 నిమిషాలు ప్రభుని స్తుతిస్తాను. 5 నిమిషాలు జరగబోతున్న కూడి కొరకు ప్రార్థన చేస్తాను. మహిమకరంగా నా ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. మనము ప్రభుని స్తుతించే అనుభవం నేర్చుకున్నప్పుడు ఆ సౌందర్యము నీ దగ్గర ప్రభు కోరుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక ముగిస్తున్నా. నా ప్రభు, నీ రాజు నీ దగ్గర సౌందర్యమును కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడంటే, ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు నాకు వివాహం అయిపోయే వధువు, పెండ్లి కుమార్తె నాకు సరిపోయే సౌందర్యంలో ఉండాలి. ఆ సౌందర్యము ఏంటి? 1 పరిశుద్ధత, 2 ప్రభుని స్తుతించే అనుభవం. ఈ 2 అనుభవాలు ఎవరిలో అయితే నా ప్రభు చూస్తాడో వారి సౌందర్యమును ప్రభు కోరుకుంటాడు. ఆయన వారితో వివాహము చేసేదానికి సిద్ధపడతాడు. ఆ సంఘాన్ని ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఎవరు చెప్పగలుగుతారు, ఇంతవరకు లోక సంబంధమైన అలవాటులకు నేను బానిస్తున్నైపోయాను, లోకములో ఉన్న స్నేహానికి నేను దాసునైపోయాను, ఇంతవరకు నా జీవితం ఇలా కొనసాగించబడుతుంది. అయితే ఇక మీదట దేవుడు కోరుకునే ఒక సౌందర్యము, నా ప్రభుకి ఇష్టమైన ఒక సౌందర్యము నాలో నేను కలుగజేస్తాను. పరిశుద్ధమైన జీవితము జీవిస్తాను, పవిత్రమైన జీవితము జీవిస్తాను. నా రాజుకు ఇష్టమైన సౌందర్యము నేను పొందుకుంటాను అన్న వాళ్ళు ఎంతమంది రాత్రి? నా ప్రభుకి నచ్చి మెచ్చిన సౌందర్యము 2, ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి, ప్రభుని స్తుతిస్తుండాలి, ప్రభుని గణపరుస్తూ ఉండాలి. ఈ సౌందర్యం ఎవరు కోరుకుంటారో వారు మాత్రము లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన జీవితము జీవించాలి అన్నవారు లేచి నిలబడండి. ఇక మీదట ప్రభుని ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తాను అన్నవారు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. మొదటిగా నేను చెప్పినట్లుగానే ఏ అనారోగ్యముతో వచ్చినా ఈ రాత్రి మీరు కోరినట్టు నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఏదైతే మీరు దేవుని దగ్గర అడిగారో నా ప్రభు దాన్ని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీరు కోరిక నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ చివరి కూడికలో ఇంకా కొద్ది నిమిషాలు కూడిక ముగించబడబోతూ ఉంది. ఇంకా కొద్ది నిమిషాలు కూడిక ముగించబడబోతుంది. నా ప్రభు కోరుకుంటున్న సౌందర్యం. ప్రభు అంటున్నాడు, ఈ రాజు నీ సౌందర్యమును కోరేవాడై ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. కోరుకున్నాడు? నీ సౌందర్యం. అంటే నీ పై స్వరూపాన్ని కాదు ఆయన కోరుకునేది, నీ అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. ఏంటి అంతరంగములో సౌందర్యం అంటే? పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధత అనబడిన సౌందర్యం. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోక స్నేహము, దేవునితో వైరము, నీ కంటి చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ నోటి మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవక్తలలో పరిశుద్ధత ఉండాలి, నీ అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత లేకుండా ఎవడు తండ్రిని చూడలేడు. నీవు ఆయన రాజ్యము పోవాలంటే పరిశుద్ధత ఉండాలి. ఈ రాత్రి నా ప్రభు నీ దగ్గర కోరుకుంటున్న పరిశుద్ధత నీలో ఉందా? నా ప్రభు కోరుకుంటున్న ఆ స్తుతి ధ్వని నీ నోట ఉందా? ఈ 2 సౌందర్యములు నా ప్రభు ఈ రాత్రి నీ దగ్గర కోరుతూ ఉన్నాడు. నీ దగ్గర ఆయన కోరుతూ ఉన్నాడు.
ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలో నేను కూడా ఉండాలి ప్రభు అని, ఆ పరిశుద్ధతలో ఉండాలని ప్రభు సన్నిధులు అడగండి, ప్రభు సన్నిధులు అడగండి. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం అయిపోయింది. గ్లోరీ టు గాడ్. రికాలామా శ్రియాందరద బిలాతురహనామా శ్రియాకదరదల. పరిశుద్ధుడా, 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 నన్ను పరిశుద్ధపరచండి. అడగండి అందరూ, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. నీ కల్వారి శిలువలో కార్చిన రక్తము చేత నన్ను పరిశుద్ధపరచండి. నీ రక్తాన్ని ప్రోక్షీకరించండి. పరిశుద్ధత కావాలి, నీకు ఇష్టమైన సౌందర్యము నాలో కావాలి. అడుగు, అడుగు, ప్రభు సన్నిధిలో అడుగు, నోరు తెరిచి అడుగు. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను జీవింతును. నీ కోసమే ఆశ్రయమైన సారిపోయి ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, స్తుతించు, స్తుతించు, స్తుతించు.
దేవుడి స్థలంలో సంచరిస్తూ ఉన్నాను. నీ మధ్యలో సంచరిస్తూ ఉన్నాను. విశ్వసించు, విశ్వసించు. నా ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఆయన హస్తం నిన్ను తాకుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో నీలో ఉన్న వ్యాధి ఏదైనా, రాజేష్ ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడిని పిలుస్తూ ఉన్నాను. పలు సందర్భాలలో ఆయనని పేరు పెట్టి పిలిచినాడు. ఇంక నువ్వు పరిపూర్ణంగా నీవు ఆయనకు సమర్పించుకోలేదు. నువ్వెవరైనా సరే, నువ్వు యొక్క యవనస్తునివి, ఎక్కడి నుంచి మాట వింటున్నా, నా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన గాయపడిన హస్తమును చాచి పిలుస్తూ ఉన్నాడు. రాయల యొద్దకు, నీ జీవితమును సమర్పించాని యొద్దకు నా ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీలో ఒక పరిశుద్ధత కావాలి, రావాలి అని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి సిస్టర్ సుగుణ, నీవెవరైనా సరే, నీ కుటుంబ కఠినమైన పరిస్థితులను బట్టి కన్నీటితో నిలిచి ఉన్నావు. నీ భర్త రక్షణ కొరకు ఏడుస్తూ నిలిచి ఉన్నావు. కుటుంబము అంధకారం ఆవరించిందని కన్నీటితో నిలిచి ఉన్నావు. సిస్టర్ సుగుణ, నా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రభు రాత్రి చెప్తున్నాడు, ఈ రాత్రి నీ జీవితములో ఒక గొప్ప మార్పును కలుగజేసి విరిగిపోతున్న నీ కుటుంబాన్ని నా ప్రభు కట్టబోతున్నాడు. ఈ రాత్రి కొట్ట చప్పట్లు గట్టిగా. ఎమేలమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న బలహీనతను నా ప్రభు ముట్టుతూ ఉన్నాడు, స్వస్థపరుచుతూ ఉన్నాడు. నీ కడుపులో ఉన్న బలహీనత నా ప్రభు చెప్తూ ఉన్నాడు. నీ కడుపులో ఉన్న బలహీనత నుంచి అనేక దినముల నుండి, అనేక మాసముల నుండి నువ్వు వేదన పడుతూ ఉన్నావు. నా ప్రభు ఎమ్మెల్యేమ్మ, నా ప్రభు నిన్ను ముడుతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఈ రాత్రి కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండండి, చప్పట్లు కొడుతూ ఉండండి. నా ప్రభు నిన్ను ముట్టుతూ ఉన్నాడు, నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని నా ప్రభు వారి గర్భ సంచిని ముడుతూ ఉన్నాడు. ఈ రాత్రి గర్భ సంచిని ముడుతూ ఉన్నాడు. నా ప్రభు నీకు గర్భఫలమును అనుగ్రహించుటకు ఈ దినమైన ఉద్దేశించి ఉన్నాడు. విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. విశ్వసించు, అవిశ్వాసముతో నిలిచి ఉండొద్దు, విశ్వాసముతో నిలిచి ఉండు. నా ప్రభు ఈ రాత్రి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వెవరైనా ఎక్కడి నుండి వచ్చి ఉన్నా, ఎంత దూరం నుండి వచ్చి ఉన్నా, నా ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అమ్మో, అయ్యో, ఈ రాత్రి నువ్వు నా దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నావో నా ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. పెద్ద ఆయన ఉన్నాడు, కిడ్నీ సమస్యల ద్వారా బాధపడుతూ ఉన్నాడు. నువ్వెవరైనా సరే ఉన్న స్థలంలో నీ రెండు చేతులు ఆకాశం వైపెత్తు. నా ప్రభు హస్తం నీ మీదకి దిగి రాబోతుంది. నా ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. మహేష్, ప్రభు పిలుస్తున్నాడు. మహేష్, నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా, మహేష్, నీవు నిలిచి ఉన్న స్థలములోనే నీ పాపాన్ని విడిచిపెట్టు. పరిపూర్ణంగా నీవు దేవునికి సమర్పించు. నునువెచ్చల జీవితం నా ప్రభుకి హేయం. నునువెచ్చల జీవితము చేస్తూ నువ్వు ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోవాలని కలగనవద్దు. మహేష్, నా ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నా. ఇక్కడ కుటుంబం ఉంది, అనేక దినముల నుండి గృహము కట్టుకోవాలని ఆశపడుతున్నారు. కానీ పని పూనుకుంటున్నప్పుడు అనేక ఆటంకములు, ఏదో ఒక బలహీనత నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది కనుక ఆ ఇల్లు కట్టుకునే కార్యాలు తడబడుతూ ఉన్నాయి. నా ప్రియ తల్లి, నేను ఎవరిని చెప్తున్నానో నీకు తెలుసు.
ఎందుక నేను పూనుకుంటున్న పని విఫలమైపోతుందని పలు సందర్భాలలో నువ్వు ఏడ్చి ఉన్నావు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ ఇల్లు కట్టుకొనుటకు అపవాది వేసిన ప్రతి కట్లు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నేను తెంచుతూ ఉన్నాను. తెంచుతున్నాను యేసు నామములో, యేసు నామములో తెంచుతున్నాను. విశ్వసించు, రేపటి దినము నుండి నీ ఇల్లు కట్టుకునే పనులు ప్రారంభించబోతున్నాడు దేవుడు. మీ శరీరములో ఎక్కడ బలహీనత ఉందో ఆ స్థలంలో చేతులు ఉంచండి. నేను చివరిగా ప్రార్థన చేసి దైవ సేవకులకు సమయం ఇవ్వబోతున్నాను. మీ శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉందో ఆ స్థలంలో చేయి ఉంచండి. నేను కాదు, సాక్షాత్తు నా ప్రభువే వచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నా ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. నువ్వు విశ్వసించిన దాని ప్రకారం నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ప్రతి నర్రముల బలహీనత నా ప్రభు స్వస్థపరచబోతూ ఉన్నాడు. ప్రతి నర్రముల బలహీనత నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు. కమ్ టు జీసస్. రండి మా యేసయ్య, రండి మా యేసయ్య. ఇదిగో నీ ప్రజలు నీ వైపు చేతులెత్తి ఉన్నారు. ఇదిగో నీ ప్రజలు నీ కొరకు వేచి ఉన్నారు, నీ కొరకు వేచి ఉన్నారు. ఇప్పుడే నీ బిడలను స్వస్థపరచుటకు దిగిరండయ్యా, దిగిరండయ్యా, స్వస్థపరచయ్యా, స్వస్థపరచయ్యా. నీ ప్రజలయ్యా ఎక్కడికి వెళుతారయ్యా? ఎవరి దగ్గరికి వెళుతారయ్యా? నీ సన్నిధిలోకి వచ్చి చేతులు ఎత్తుకున్నారు. విశ్వాసముతో నీ సన్నిధిలో నిలిచి ఉన్న నీ బిడ్డలు ఒకసారి చూడండి అయ్యా. ఇప్పుడే ఇప్పుడే గాయములో ఉన్న స్వస్థత ప్రభావం, నీ అరచేతులో ఉన్న గాయములో ఉన్న స్వస్థత ప్రభావం ఇప్పుడే నీ బిడ్డలను తాకులుగాక. మీరు తాకండి, స్వస్థపరచండి. ఏ రోగముతో నీ బిడ్డలు వచ్చినారు, ఏ బ్యాక్ పెయిన్ ద్వారా, ఏ నరముల బలహీనత ద్వారా, ఏ తల్ల నొప్పి ద్వారా, ఏ కళ్ళ నొప్పి ద్వారా, ఏ కళ్ళ బలహీనము చేత నీ బిడ్డలు వచ్చిన ఈ రాత్రి మీరు స్వస్థపరచండి, మీరు స్వస్థపరచండి, మీరు స్వస్థపరచండి. ప్రభువా, నీవేమైతే చెప్పావో దాన్నే చెప్పాను, ఏమైతే ప్రకటించమన్నావో దాన్నే ప్రకటించాను. ఆ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. మీరు అలా చేయబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. ఆమేన్.